చేసుకునే మిత్రులు కూడా ఉన్నారు. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. ఓకే. రావణాసురుడు తన యొక్క అహంభావంతో తప్పులని ఎన్ని రకాలుగా భార్య రూపంలో చెప్పినా, తమ్ముడు రూపంలో చెప్పినా, జటాయు రూపంలో చెప్పినా, ఎంతమంది చెప్పినా కూడా అంధకారం వేడని రావణుడు అతన్ని తప్పుదోవలో నడిపించి పతనానికి కారణమయ్యింది. చెడు వ్యసనాలకు లోనైన పుండరీకుడి ఉదంతము అటువంటిదే. అసలు తప్పులు ఎందుకు చేస్తున్నాం, ధర్మాన్ని ఎందుకు తప్పుతున్నాం అని మనం ప్రశ్నించుకుంటే దానికి మూల కారణం మన మనసని తెలుస్తుంది. ఎవరి మనసు అయితే సత్వగుణ స్థితిని కాకుండా రజోగుణ స్థితికి లేదా తమోగుణ స్థితికి లోనవుతుందో అప్పుడు అది చంచలం అవుతుంది. అటువంటి స్థిరం లేని మనసులోకి స్వార్థం, అహంకారం, ఈర్ష, మోహం, కోపం అనే దుర్గుణాలు ప్రవేశిస్తాయి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు హర్షద్వర్గాలు మనలో ప్రవేశిస్తే మనకి అలాంటి గతులే ఏర్పడతాయి. లంక ఒక ద్వీప దేశం. అది భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఉంది. ప్రస్తుతం లంకను శ్రీలంకగా పిలుస్తారు. నిర్మాణం లంకను విశ్వకర్మ నిర్మించాడని రామాయణంలో చెప్పబడింది. ఈ నగరం బంగారు గోడలు. నిజమే, ఎందుకంటే లంకా పట్టణం గురించి చాగంటి గారు వర్ణన చాలా అద్భుత మనోహరంగా ఉంటుంది. ఎందుకంటే అది లంకా నగరం అంతా కూడా కుంభకర్ణుడికి సొంత ప్లేస్ అనమాట. ఆయన కోసం నిర్మించుకున్న ప్లేస్ అనమాట. చివరికి రావణ బ్రహ్మ మూలంగా కుంభకర్ణుడు అది ఖాళీ చేసి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందనమాట. కుంభకర్ణుడు కాదు, సారీ, కుబేరుడిది అనమాట. కుబేరుడు పుట్టిన ఋషి ద్వారానే ఈవిడికి కూడా రావణాసురుడి యొక్క తల్లి కూడా నాకు పిల్లలు కావాలి అని చెప్పేసి ప్రదోష వేళలో అడగటం జరుగుతుంది. ప్రదోష వేళలో ఈవిడికి 3 పుట్టారు. ఎవరెవరు? రావణాసురుడు, శూర్పణఖ, కుంభకర్ణుడు. ప్రదోష వేళ దాటిన తర్వాత విభీషణుడు పుట్టాడు. అందుకే విభీషణుడు గొప్పవాడయ్యాడు. చెప్తాడు ఆ ముని, తల్లి నువ్వు అడిగిన సమయం ఇది మంచి సమయం కాదు, సరైన సమయంలో నీకు అది ప్రాప్తించేటట్లు చూస్తానంటే ఆవిడ కాదు నాకు ఇప్పుడు ఈ సమయంలోనే నాకు కలగాలి అని చెప్పేసి ఆవిడ పట్టుపట్టి మరి ఆ సమయంలో ఆ 3 పొందుతుందన్నమాట. ఆయనే రావణ బ్రహ్మ, 2 కుంభకర్ణుడు, 3 శూర్పణఖ. ప్రదోష వేళ దాటిన తర్వాత పుట్టినవారు విభీషణుడు అనమాట. కాబట్టి ప్రదోష వేళలో జన్మించిన పిల్లలు ఎలా ఉన్నారు, ప్రదోష వేళ దాటిన తర్వాత జన్మించిన వారు ఎలా ఉన్నారు, అలా ఆ యొక్క వృత్తాంతం నేను వినది మీకు చెప్తున్నాను. నేను పూర్తిగా అవగాహన కూడా కాదు. నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగంలోనే ఇవన్నీ వినటం జరిగింది. కాబట్టి ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి తప్పొప్పులకు చోటు ఇవ్వకుండా సాఫీగా జీవితం సాగాలి అంటే ఏం చేయాలి అనేది మన యొక్క ఇతివృత్తం యొక్క సారాంశం అన్నమాట. కాబట్టి తప్పు ఒప్పులని సహజంగా జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని మనం జాగ్రత్త చేసుకుని బ్రతకాలి అనేది ఈ యొక్క సారాంశం అన్నమాట. మనలో స్వార్థం, అహంకారం, ఈర్ష, మోహం, కోపం అనే దుర్గుణాలు మనలో ప్రవేశిస్తాయి. ఫలితంగా విచక్షణ కోల్పోయిన మనసు పంచేంద్రియాలతో చెడ్డ పనులను చేయిస్తుంది. తప్పులు చేయకుండా ఉండాలంటే ముందు మనసును నిబ్బరంగా ఉంచుకోవాలి. అందుకే ప్రధానంగా కావాల్సింది తన మీద తనకి నమ్మకం. అది ఉన్నప్పుడు చేయాల్సిన పనుల మీద, చేయకూడని వాటి మీద అవగాహన ఏర్పడుతుంది. ఒక పని చేసే ముందు ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఆలోచిస్తారు. ఆ పనుల పర్యవసానాలను అర్థం చేసుకుంటారు. పెద్దల సత్సంగం, సద్గురువుల సాంగత్యం, ఇలా సన్నిహితుల సలహాలు, యథార్థ జ్ఞానభాస్యంతో తనని తాను తెలుసుకోవాలి.
తనని తాను